గ్రేవ్ కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నాం. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెంలో రాపర్తి జగదీష్ బాబు ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో నేరస్థలాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఈ రోజు సందర్శించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేరస్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరును పరిశీలించారు. నేరస్తులు ఏ విధంగా ఇంటిలోకి ప్రవేశించారన్న విషయాన్ని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం నేరస్థలాన్ని పరిశీలించి ఏమేమి ఆధారాలు సేకరించినదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని అధికారులు జిల్లా ఎస్పీకి వివరించారు. నేరస్థలాన్ని పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సమావేశమై కేసును ఛేదించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవలంబించాల్సిన విధి విధానాల గురించి పోలీస్ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశించారు. చోరీ మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, కొత్తవలస సిఐ షణ్ముఖరావు, ఎస్కోట్ సిఐ వి నారాయణమూర్తి, ఎస్బీసీఐ ఏవి లీలారావు, ఎస్ఐలు సుదర్శన్ రావు, నవీన్, పడాల్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఇందులో పడుతున్నారు సార్, ఇందులో మా అమ్మగారు పడుతున్నారు, మా సిస్టరు వాళ్ళ అబ్బాయి అక్కడ పడుతున్నారు. ఈ డోర్కి ఇది వేసాడు సార్, రెడ్ కలర్ ఇలాంటి కేబుల్ వైర్ రెడ్ కలర్ కేబుల్. ఉదయానికి ఇలాగే ఉన్నాయి ఓపెన్ గా, అదే ఓపెన్ గా ఉన్నాయి ఎవరు పెట్టింది? మనం పెట్టి ఇక్కడ వరకు ఇక్కడ రాలేదు. చూసుకోండి డీపుగా. పైకి వేసి ఇంకో ఛాన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇటు కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఎండింగ్ వరకు లేదు సార్, అక్కడ ఉన్నాయి సార్. మనకి తెలిసి సబ్బవరం వెళ్ళే రూట్లో 3 కెమెరాలు ఉన్నాయి, మన కొత్తవలస వెళ్ళే రూట్లో 2 కెమెరాలు. క్యాన్సర్ పేషెంట్కి మంచి ఎమర్జెన్సీ లేదు కదా, ఎమర్జెన్సీ తప్ప ఎందుకు తింటాడు? వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.